జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, డైరెక్ట్గా నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. మన దేశంలో మన పండుగ మనం జరుపుకునే పరిస్థితి ఉండాదా లేదా? ఉండాదా అంటాలే. మనం మెజారిటీగా ఉన్నటువంటి మన దేశంలోనే మన ప్రాణాలకు రక్షణ ఉండాదా అంటాలే. ఇప్పుడు హోలీ పండుగ వచ్చిందియా, మీరు బాగా న్యూస్ ఫాలో అయ్యేవాళ్ళు అయితే ఒకటి రెండు కాదు, వందలాది సంఘటనలు జరిగినాయి, వందలాది దారుణాలు జరిగినాయి, దాడులు జరిగినాయి మన దేశంలో మన హిందువుల మీద. ఒక రాష్ట్రాన్ని కాదు, ప్రతి రాష్ట్రంలో కూడా ఏడబట్టా కూడా ఈ మతోన్మాదులంతా కూడా జిహాదీ కుక్కల మాదిరిగా మన వాళ్ళ మీద కలబడి దాడులు చేశారు. ఇప్పుడు సరే, అవతరాలు కూడా పండగలు వస్తాయి కాదు, మనం వాళ్ళతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నామా, లేకపోతే సరేలే ఏదో వాళ్ళు మన వాళ్ళు పండుగ చేసుకుంటున్నారని చెప్పేసి మనం సైలెంట్గా ఉన్నామా, లేకపోతే వాళ్ళ మీద పడి మనం దాడులు చేస్తున్నామా? కాదులే, వినాయక చవితి వస్తే వినాయక చవితి మండపాల మీద దాడులు చేశా, హోలీ వస్తే దాడులు చేశా, దసరా వస్తే దాడులు చేశా, నువ్వు ఏ పండగ చేసుకో దాడులు చేశా. అంటే హిందువుల పండగలు వస్తే చాలు అన్నట్టు సొట్టు కోసం ఎదురు చూస్తా ఉన్నట్టు వీళ్ళంతా కూడా హిందువుల పండగలు వస్తే చాలు వచ్చి దాడులు చేస్తారు. ఏమంత పాపం చేసుకున్నారు హిందువులు, ఏమంత పాపం చేసుకున్నారు అంటాలే. ఢిల్లీలో జరిగినటువంటి ఈ దారుణం చూస్తూ ఉంటే ప్రతి హిందూ కూడా రక్తం మరిగిపోతుంది. ఒక 11 ఏళ్ల చిన్నారి తెలియక చేసినటువంటి ఒక పనికి ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నటువంటి క్రూరత్వం ఇది. ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ జేజే కాలనీలో హోలీ పండుగ పూట అందరూ కూడా రంగులు చల్లుకుంటా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు. అదే ఇంట్లో ఒక 11 ఏళ్ల ఒక చిన్న పాప కూడా ఉన్నిందనమాట. ఆ చిన్నారి ఈ హోలీ ఆడుకునే సమయంలో ఆడుకుంటా ఏది ఇంటిపై నుంచి మామూలుగా చిన్న చిన్న వాటర్ బెలూన్స్ పెట్టుకుంటా ఉంటారు, మీరు చూసారో లేదో. ఆ బెలూను దాన్ని ఇసిరేసింది. అయితే ఆ బెలూన్ కాస్త గురి తప్పి కింద అటువైపు వెళ్ళేటటువంటి ఒక ముస్లిం మహిళ మీద పడింది. సరే చూడండి, ఎవరో జాగ్రత్త వినండి. కేవలం ఆ బెలూన్ వెళ్తే ఎంత వస్తుంది, అంత చిన్న బుడ్డ ఉంటుంది, ఏమవుతుంది అంటాలే. కేవలం కొన్ని నీటి చుక్కలు పడ్డాయని చెప్పేసి ఆ ముస్లిం మహిళ అలాగే ఆమె కుటుంబ సభ్యులు ఎంత రాద్ధాంతం చేశారో తెలిసిన. మధ్యాహ్నం వరకు ఆ వీధిలో పెద్ద గొడవ చేశారు. మన వాళ్ళు శాంతిని కోరుకునే వాళ్ళు కాబట్టి ఏదో పొరపాటు జరిగిపోయింది, ఏదో పసిబిడ్డ తెలియకేదేసింది, అయిపోయింది అని చెప్పేసి ఏదో నచ్చ చెప్పుకున్నారు, భంగపడుకున్నారు. గొడవేదో సద్దుమడిగిపోయిందిలే అనుకున్నారు. కానీ ఆ అవతల వాళ్ళ మనసులో అప్పటికి కూడా కక్ష అనేది ఇంకా పెరిగిపోయింది. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఏందో తెలిసిన, హత్యకు గురైనటువంటి తరుణ్ ఈ గొడవ జరిగినప్పుడు అసలు ఇంట్లోనే లేడు. చూడండి, తన స్నేహితులతో కలిసి హోలీ జరుపుకొని రాత్రి ఇంటికి తిరిగి వస్తున్నాడు అనమాట. నిజానికి ఆ రోజు ఏమి జరిగిందో కూడా అతనికేం తెలియదు, తాను ఏ తప్పు కూడా చేయలే. కానీ అప్పటికే కత్తులు నూరుతున్నటువంటి ఆ వర్గానికి చెందిన 15 నుంచి 20 మంది గుంపుగా వచ్చి ఈ తరుణ్ని చుట్టుముట్టారు. ఇనుప రాడ్లు, కర్రలు, అదేవిధంగా రాళ్లతో పాపం ఆ కుర్రాడి పైన అడవి జంతువులాగా పడి దాడి చేశారు. ఎంత దారుణం అంటే ఒక పెద్ద బండరాయిని తీసుకొచ్చి గుండెల మీద బలంగా బాదినారంట. ఏం పాపం చేశారా స్వామి, ఏందిరా నాయన ఈ దారుణాలు. ఒక్కొక్కటి వింటా ఉంటే నిజంగా అసలు ఇది నాకేం మాట్లాడాలో కూడా అర్థం కాల. అంటే హిందువులకి ఈ దేశంలో బతికేదానికి హక్కే లేదా అంటాలే. పాపం తన పైన ఎందుకు దాడి చేస్తారో కూడా తనకు తెలియదు. అయినా సరే నన్ను కొట్టగాకండి, క్షమించండి అంట తరుణ్ ప్రాణభిక్ష పెట్టమని చెప్పేసి ఎంత వేడుకున్నా సరే ఆ మతోన్మాద జిహాదీగాళ్ళు అయితే వదల్లా. ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయినాడు. ఢిల్లీలోని ఉత్తమ నగర్ బేందాపూర్ పోలీస్ స్టేషన్లో ఈ ఘటన పైన హత్యా నేరం కింద కేసు అయితే నమోదైంది. తరుణ్ని చంపిన వాళ్ళలో ఈ కేసులో ఇప్పటి వరకు 5 మందిని పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. వాళ్ళలో 4 కుర్రాళ్ళు, ఒక మైనర్ కూడా ఉన్నాడు. మైనర్ అంటే ఒక చిన్నపిల్లాడు కూడా ఉన్నాడు. చూడండి, అదేదో ఒక వెబ్ సిరీస్లోనో ఏదో ఒక డైలాగ్ ఉంటుంది, పిల్లోడు గారా స్వామి వాళ్ళు టైం బాంబులు రా నాయన అన్నట్టు. ఏందిరా నాయన యాని తప్పి వద్దంటే మా మెట్లతో మేము పట్ట కొట్టుకోవాలా, లేకపోతే ఏంది ఇదంతా దరిద్రం, ఎందుకు భరించాలా ఈ చెత్తనంతా కూడా అంటాలే. ఎందుకు భరించాలా? అక్కడ ఉన్నటువంటి ఈ సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి వీడియోలను బట్టి ఆ రాత్రి తరుణ్ పైన ఇంకా ఎవరెవరు దాడి చేశారో అందరినీ కూడా పోలీసులు గుర్తుపట్టి పరారీలో ఉన్న వాళ్ళను పట్టుకునేందుకు గాలింపు చర్యలను అయితే ముమ్మరం చేశారు. మళ్ళీ గొడవలు జరగకుండా ఆ ఏరియాలో మొత్తం కూడా ఈ పోలీసులు కాపలాగా అయితే ఉన్నారు. హిందువులారా, ఒకసారి ఆలోచన చేయండి. ఒకవేళ ఇదే పని ఏదైనా ఒక హిందూ మహిళ పైన ఒక ముస్లిం చిన్నారి చేసుంటే అప్పుడు పరిస్థితి ఎట్టుండిండు? మనోళ్ళు కూడా సంతోషంగా నవ్వి ఏదో పాపం పిల్లోళ్ళే ఏదో ఆడుకుంటారని చెప్పేసి గమ్మున వెళ్ళిపోదాం. అవునా కాదా? ఏదో వాళ్ళ శుభాకాంక్షలు చెప్పి, పండుగ శుభాకాంక్షలు చెప్పి వెళ్ళిపోయింది. ఎందుకంటే మన వాళ్ళకు నలుగురితో కలిసిపోవడం అంటే అంత ఇష్టం అనమాట. అప్పుడు ఇది కేవలం చిన్నపిల్లలు ఆడుకుంటే ఒక చిన్న ఆట అయ్యేది, అంతేనా కాదా? మరి మన వాడు చనిపోతే కాదు, ఇంత దారుణంగా హత్య చేస్తే ఎందుకు ఎవరు కూడా మాట్లాడడంలే? అదే కనుక ఆ చనిపోయిన వ్యక్తి ప్లేస్లో ఒక ముస్లిం కనుక ఉంటే ఈ పార్టీలు
ఈ సూడో సెక్యులర్ పార్టీలన్నీ కూడా సైలెంట్గా ఉండిండా? ఎంత రాద్ధాంతం చేసిండు? కనీసం ఒక్క పార్టీ అయినా ఒక్క నాయకుడైనా దీని మీద స్పందిస్తున్నారంటే ఏమియా హిందువులకి కాదు ఈ దేశంలో కాదులే బతికే హక్కు లేదా? మన మనుషులం కాదా? మన ప్రాణాలకి విలువలు కాదా అంటాలే? ఒకసారి ఆలోచించండి. ఇక్కడ అంతే. ఏంటంటే స్వయంకృపరాధం అంటారు చూడు, అది ఇట్టే ఉంటుంది. లేకపోతే హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని చెప్పేసి మనమంతా కూడా చెప్పుకొని మనం చిన్నప్పటి నుంచి సబ్బు గద గరుకు బండకేసి అరగరుద్దినట్టు మనందరినీ కూడా అరగరుద్దినారు. ఇదేనా హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటే? అంటే సెక్యులరిజాన్ని కేవలం హిందువులు మాత్రమే ఫాలో అవ్వాలనా? ఇక్కడ నేను ఇంకొక మాట అడుగుతున్నా. భారతదేశం అంటే సెక్యులర్ దేశం అంటారు కదా, ఇది ఎందుకు ఈ సెక్యులర్ అనే పేరు ఎందుకు అంటాలే? ఈ దేశాన్ని హిందూ మెజార్టీ దేశంగా ప్రకటించండి. లేకపోతే హిందువులు కనీసం పండగలు కూడా చేసుకునేదానికి లేకపోతే ఇంకేం సెక్యులర్ రా స్వామి? ఎత్తి జాడ పెట్టాలా? ఎవరు దాంట్లో పెట్టుకోవాలా అంటాలే? ఏ పక్క పెట్టుకోవాలా? మత సామరస్యం అనేటటువంటి ముసుగులో హిందువులు గొంతులు నొక్కేస్తున్నారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే 15 నిమిషాలు టైం ఇవ్వండి, మేమేంటో చూపిస్తామని చెప్పేసి స్టేజ్ల మీద రెచ్చగొట్టి ప్రసంగాలు చేసేటువంటి నాయకుల వల్లే వీళ్ళకందరికి కూడా ఇంత ధైర్యం వస్తుంది. మన ఓటు వేసి గెలిపించినటువంటి ప్రభుత్వాలు, పోలీసులు ఆ 20 మందిలో కేవలం ఇప్పటికీ 5 మందిని మాత్రమే అరెస్ట్ చేశారు. మిగతా వాళ్ళు ఎక్కడ ఉన్నారు? మన ప్రాణాలకు విలువ ఉన్నదా లేదా? ఒకసారి ఆలోచించండి మిత్రులారా. ఇకనైనా సరే కులాలు, ప్రాంతాలు, భాషలు అని చెప్పేసి విడిపోవడం అనే దరిద్రాన్ని ఆపండి. మన ఇంటి పిల్లాడు చనిపోతే పక్కింట్లో ఉండేవాడు వచ్చి అడగపోతే రేపు ఆ పరిస్థితి మీ ఇంటికి కూడా రావచ్చు. హిందువుల్లో ఐకమత్యం లేకపోవడమే వాళ్ళ యొక్క బలం. మిత్రులారా, ఈ వీడియోలోని నిజాలను ప్రతి హిందువుకు చేరే విధంగా ఈ వీడియోని లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేసి మిత్రులకందరూ కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వాస్తవాలను మన ధర్మం కోసం పోరాటేటువంటి వార్తలు తెలుసుకోవడానికి ఇప్పుడే మన న్యూస్ అఖండ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతా కీ జై.